ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ క్రమంలో కొందరు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నారట. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా కొందరు సేఫ్ జోన్ చూసుకునే పనిలో పడ్డారన్న ప్రచారం జరుగుతుంది. కూటమిలోని 3 పార్టీల నేతలతో వారు టచ్లోకి వెళ్లారని చెప్తున్నారు. అయితే చేరికలపై 3 పక్షాలు క్లారిటీ ఇవ్వకుండా ఎవరిని చేర్చుకోవాలన్న ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాయంటున్నారు. అనూహ్య ఓటమితో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సీఎంగా ఉన్నప్పుడు అధికారం శాశ్వతమని ధీమా వ్యక్తం చేసిన జగన్ మాటల్ని గుడ్డిగా నమ్మిన వైసీపీ నేతలు విచ్చలవిడిగా వ్యవహరించారు. ఇప్పుడు చూస్తే వారి పరిస్థితి వారికే అర్థం కాకుండా తయారైంది. అధికారం అండలేకపోతే తమ అక్రమాలు బయటపడతాయని అనుకుంటున్నారో ఏమో పలువురు మాజీలు పార్టీ మారే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇప్పటికే జనసేనలో చేరేందుకు కొందరు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదట. ఎన్నికల ప్రక్రియ పూర్తయి 2 నెలలు కూడా కాకపోవడంతో చేరికల కోసం మరికొంత సమయం వేచి చూడాలని పార్టీ నేతలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారట. కొంతమంది వైసీపీ నాయకులు జనసేన నేతలకు టచ్లోకి వెళ్లడంతో ఆ విషయాన్ని కొందరు సీనియర్లు పార్టీ అధినేతకు తెలియజేశారట. అయితే జనసేనాని దానికి ఇంకా టైం ఉందని చెప్పారట. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన విడుదల రజని, ఉషశ్రీ చరణ్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు వంటి నేతలు జనసేన తలుపులు కొడుతున్నట్టు తెలుస్తోంది. కొందరు జనసేన నేతలతో వారు సంప్రదింపులు జరిపారట. అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో కొద్ది రోజులు వెయిట్ చేయాలని అంటూనే చేరికలకు సంబంధించి కొన్ని వారికి కండిషన్స్ పెట్టారట. ఆ షరతులతో చేసేదేమీ లేక జనసేనలో చేరదామనుకుంటున్న కొందరు బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్లారనే చర్చ జరుగుతోంది. కేవలం మాజీ మంత్రులు మాత్రమే కాకుండా మాజీ ఎంపీలు కూడా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు వైసీపీ నేతలు జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారట. ఆ క్రమంలో క్షేత్రస్థాయిలో క్లీన్ ఇమేజ్ నుండి భూ ఆరోపణలు లేకుండా గతంలో జనసేన టీడీపీలపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేయని జిల్లా, మండల స్థాయి నాయకులను చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు సూచించారట. ఎవరిని పడితే వారిని చేర్చుకోవడం ద్వారా పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న కార్యకర్తలు, నాయకులు నష్టపోయే అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యంలో స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఇతర పార్టీల నేతలను చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను చేర్చుకునేందుకు మరికొంత సమయం ఉందని పార్టీ సీనియర్ల వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారట. ఇప్పుడే చేరికలకు అవకాశం కల్పిస్తే పార్టీ క్యాడర్లో అనేక అనుమానాలు తలెత్తే అవకాశం ఉందని, ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడిన నేతలకు నామినేటెడ్ పదవులు పంపకం పూర్తయిన తర్వాత మాత్రమే చేర్చుకోవాలని ఆలోచన పవన్ ఉన్నారట. ఇప్పుడే అవకాశం కల్పిస్తే నామినేటెడ్ పదవులు పార్టీ నాయకులకు కాకుండా వలస నేతలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోందని, ఆ ప్రచారానికి అవకాశం లేకుండా చేసే ఉద్దేశంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీలోకి కూడా పలువురు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారట. వారిలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మంత్రి లోకేష్ ఛాంబర్కి వెళ్లిన మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనతో చేరికల విషయం ప్రస్తావించారట. వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ లోకేష్ దృష్టికి తీసుకొచ్చారట. అయితే
అయితే కూటమి నేతలు అందరూ సమావేశమై చేరికలపై నిర్ణయం తీసుకున్న తర్వాతే చేర్చుకోవాలన్నదే బీజేపీ ఆలోచనని సత్యకుమార్ చెప్పారట. ఆ క్రమంలో బీజేపీ స్టాండ్ని అభినందించిన లోకేష్ బీజేపీలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేరికపై ఆరా తీశారట. అయితే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వెల్లడించారట. ఎవరు వస్తానన్నా కూటమి నేతల సమావేశం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, 3 పార్టీల వారి ఏకాభిప్రాయంతోనే చేర్చుకుంటామని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తానికి ఇప్పటికైతే జనసేన బీజేపీలో వైసీపీ నేతలకు గేట్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు.